వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక మేల్ పర్సన్ అండి మీకు అనారోగ్య పాలు చేయాలని చెప్పి చూస్తున్నారంటే ఎవరి వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తానండి. ఏంజల్స్, ఐఎస్ ఆఫ్ గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ని ఒక మేల్ పర్సన్ డబ్బుల కోసం అండి ఒక మేల్ పర్సన్ మిమ్మల్ని అనారోగ్యం పాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. మిమ్మల్నితో గొడవ పెట్టుకొని వచ్చే డబ్బులతో తను సెటిల్ అయిపోదామని అనుకుంటున్నారంటండి. మిమ్మల్ని బాధ పెట్టి ఏదో రకంగా గొడవల్లోకి లాగి మిమ్మల్ని బాధ పెట్టి వచ్చిన డబ్బులతో తను సెటిల్ అయిపోదాము అని చెప్పి అనుకుంటున్నాడంటండి. చాకులు పట్టుకొని తిరుగుతున్నారంట. అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట. ఓకేనా? మైండ్ కంట్రోల్ చేసి మీకు చేస్తున్న పనిలో ఇబ్బంది కలిగించేలా చేయడానికి ట్రై చేస్తున్నారంటండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇండైరెక్ట్గా మైండ్ కంట్రోల్ చేసి అండ్ మీకు మీరే ఇబ్బంది పడేలాగా మీకు మీరే ఏమంటారంటే ఏదో ఒకటి జరిగిపోయిందనే భ్రమలో మిమ్మల్ని ఉంచేయాలని చూస్తున్నారంట. మనీ కోసం అండి ఇదంతా, మనీ కోసం, ఎంగిల్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. బట్ వాళ్ళు అనుకున్నది వర్క్ అవ్వలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వర్క్ అవ్వలేదండి. అండ్ మీరు చేస్తున్న పనిని వాళ్ళు తలకిందులు చేయలేకపోయారు. మీ లైఫ్ని, మీ పీస్ని, మీ ఏదైతే ఉందో మీ ఏమంటారు మనశ్శాంతి అంటారు కదా, వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేకపోయారు. చాలా వేగంగా మిమ్మల్ని తప్పించేద్దామని అనుకున్నారంట. ఏ విధంగా ఏంజిల్, ఏ విధంగా అనుకున్నారు? డార్క్ ఎనర్జీస్ వాడి, మైండ్ కంట్రోల్ గేమ్స్ వాడి, డార్క్ ఎనర్జీస్ వాడి వేగంగా మిమ్మల్ని తప్పించేద్దాము. మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలు రాకుండా చేద్దాము. అంటే మీరు చేస్తున్న చిన్న పని అయినా సరే, ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారనుకో, అది మీ ఇన్వెస్ట్మెంట్, మీ టైము, మీ మైండ్, మీ సోల్ అంతా పెట్టి కుక్ చేస్తారు. అండ్ రిజల్ట్ ఏమొస్తుంది? ప్రాఫిట్ ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది. సో ప్రతిదీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్గా మన బిజినెస్సే కాదండి. ప్రతిదీ మన ఎమోషన్స్, టైం, లవ్, కేరింగ్ ప్రతిదీ కూడా ఒక రకంగా మనం పనులు మన సెల్ఫ్ చేసుకునేదండి. మళ్ళీ మన పార్ట్నర్ మీద, కిడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అని అనుకోవద్దు. ఓకేనా? అదేంటంటే మన సెల్ఫ్కి చేసేది మనం ఎంత వర్త్, ఎంత మనం మన మీద పెట్టిన టైము, మన టైంని మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఒక స్కిల్ కానీ ఏదైనా డెవలప్ చేసుకున్నప్పుడు ఎంత అవుట్పుట్ అనేది జనరేట్ చేసామనేది మనకి పర్సనల్గా చూసుకోవడానికి. ఓకేనా? అండ్ కిడ్స్కి, పార్ట్నర్కి ఇలా చూడకూడదు. ఓకేనండి? సో మనం చేస్తున్న పని మనకి వర్క్ అవ్వకూడదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. వాళ్ళు కేర్ గివర్ కాదండి. యాక్చువల్లీ మీ చుట్టూ ఉంటూ నవ్వుతూ మాట్లాడుతూ మిమ్మల్ని ఎలా బ్యాక్ స్టాప్ వేద్దామని ఆలోచించేవాళ్ళనమాట. ఓకేనా? స్పౌస్ పార్ట్నర్ ఉన్నారండి. అండ్ టాక్సిక్ ఆర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు. అండ్ వీళ్ళు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళేనంట. ఇంకా చెప్పండి ఏంజిల్, ఒక పర్సన్ మన కలెక్టివ్కి ఇబ్బంది పెట్టాలి, ఆరోగ్యం బాగోకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. గొడవలు పెట్టుకోవాలని అనుకుంటున్నారంటండి. ఏ రకంగా కూడా గొడవలు పెట్టుకోవడానికి అవకాశం లేదు తనకి. ఎవరేంజిల్, మీరు బ్రైట్గా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. వాళ్ళు ఏదో రకంగా చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి. ఇదిగో చూడండి, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. మీరు ఈ విధంగా హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటున్నారు. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు. సో మనశ్శాంతిగా తినడము, తాగడము, పని చేసుకోవడము, 333 సెలబ్రేషన్. మీరు చిన్నది కూడా ఒక మంచి యాక్టివ్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న హ్యాపీనెస్ని గ్రాప్ చేసుకుంటున్నారు. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు చెప్పాలంటే. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారు అనమాట. ఏదో రకంగా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి, ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట. చెప్పండి ఏంజిల్. ఒక మేల్ అండి, యంగ్ మేల్. మీరు మనీ సంపాదించడం తనకి నచ్చట్లేదు. అండ్ మనీ సంపాదించకూడదు, ఫ్యూచర్లో కూడా ఎవరి మీదన్నా డిపెండ్ అయ్యే ఉండాలి. అండ్ అక్కడ దాకా వస్తే మిమ్మల్ని తప్పించాలి అని అనుకుంటున్నారంట. బట్ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదండి. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి ఆపేయాలి ఏదో రకంగా అని అనుకుంటున్నారంటండి. అండ్ 2 ఆఫ్ కప్స్, కింగ్. ఒక పర్సన్ అండి, యంగ్ పర్సన్ డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. బట్ అవకాశం లేదు తనకి, న్యూ బిగినింగ్ లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి. ఏదో విషయంలో అవకాశం కోసం వెతుకుతున్నారంట, మిమ్మల్ని తప్పించేయాలి అని చెప్పి. దానికి అవకాశం లేదండి.
వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదు. అండ్ మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టి ఎలాగోకలాగా మిమ్మల్ని బ్యాక్ స్టంప్ వేసి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలి. అసలు మీరు మీ పని కూడా చేసుకోవడానికి మీరు ఇది ఏమంటారు ఎనర్జీ సపోర్ట్ అనేది ఉండకూడదని చెప్పి ఆలోచిస్తున్నారంట. అంతకు మించి మీరు చేసుకుంటారు. ఓకేనా, మీరు చేస్తున్న పనిలో మీకు హ్యాపీనెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. కీప్ గోయింగ్. ఏడ్చేవాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళ ఏడుపులు కూడా మీకు బ్లెస్సింగ్స్గా వస్తాయండి. ఓకేనా ఏంజల్స్, ఇంకా చెప్పండి ఈ పర్సన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అండ్ మన కలెక్టివ్ని వాళ్ళు బాధ పెట్టాలని అనుకుంటున్నారు కదా. ఎస్, అవేర్నెస్ ఉంచుకోండి అంతే. ఓకేనా, తెలుసుకోండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తున్నారు, ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అండ్ వీళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు. ఓకేనా, సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఇలా చేస్తుంది అని తెలుసుకోండి, తప్పలేదు అని చెప్తున్నారండి. ఓకేనా, మీ ఇన్నోసెన్స్తో మీరు ఏంటంటే మీ క్రియేటివ్తో మీరు జస్ట్ గో విత్ ద ఫ్లో. మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల కూడా కొంచెం పట్టించుకోండి. 555 వాళ్ళు మీ లైఫ్లో తలకిందులు చేసేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. వాళ్ళకి తెలుసో తెలియకో కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు. ఓకేనా, కాన్షియస్గా ఉండండి. అండ్ ఎవరైనా వచ్చి వెళ్తుంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, అనుమానపడద్దు. అంటే చూడండి అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి. ఓకేనా, అండ్ చూసి వదిలేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్గానో లేదా ఏదైనా అనుమానం అనిపిస్తే అప్పుడు వెళ్ళి మీకేమనిపిస్తే అది చేయండి అంతే. ఓకేనా, అండ్ ఎక్కడ కూడా అక్కడ దాకా రాదండి. ఇక్కడ కనిపించేస్తుంది నాకు మీ ఎనర్జీ. మీరు జస్ట్ ట్రస్ట్లో వెళ్తున్నారు. ఏదైతే డివైన్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. మీరు గాలిలో ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటున్నారు. వాళ్ళు మీకు కనిపించకపోవచ్చు, బట్ మీరు మీ లైఫ్లో అలా జస్ట్ గో విత్ ద ఫ్లో. మీ ట్రస్ట్లో మీ దేవుడి మీద నమ్మకం ఉంచి మీరు అలా వెళ్ళిపోతున్నారండి. జస్ట్ గో విత్ దట్ ఫ్లో. ఓకేనా, అండ్ మీరు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ తెలుసుకోండి. ఓకేనా, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూసి తెలుసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ ఇప్పుడు చేస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా వాళ్ళు త్వరలోనే కర్మలు అనుభవిస్తారు. అలాగే వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. ఈ పనులు చేద్దాం అనుకుంటున్నారు, ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ పనులకి ఈ విధంగా అడ్డం వద్దామని అనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి అని ఏంజల్ చెప్తున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా బ్రేక్ త్రో చేసేసారు. మీకు ఆల్రెడీ స్టామినా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది అండ్ మిమ్మల్ని ఏమీ చేయలేరు అని మీకు తెలుసు. ఓకేనా, మీరు ఏదైతే ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో అది వాళ్ళు చూడలేకపోతున్నారు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అన్నీ ఉన్నా సరే వాళ్ళకి తినడానికి మనశ్శాంతి లేదు. తిన్న తిండి కూడా సహించట్లేదు వాళ్ళకి మిమ్మల్ని చూస్తుంటే. అది మీ తప్పు కాదు, అది వాళ్ళకున్న వ్యాధి, మనం ఏం చేయలేం కదా. సో మైండ్ కంట్రోల్ చేసి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకొని అండ్ మిమ్మల్ని తప్పించేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. అండ్ మీరేంటి వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ఎలా మైండ్ గేమ్స్ ఆడతారు, ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా బాధపడతామని ఆలోచిస్తారు అని వాళ్ళని చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళ మాటలు వాళ్ళ మైండ్ కంట్రోల్ మీరు పట్టించుకోవట్లేదు. సో మీ పని మీరు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు. 0808 కంగ్రాచులేషన్స్. వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ అబండెన్స్ మీ లైఫ్లోకి త్వరలోనే అబండెన్స్ అనేది వస్తుందంటండి. ఓకేనా, వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ఐసోలేట్ చేయాలనుకుంటున్నారని ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా ఏదైతే కిరాణా సామాన్లు కావచ్చు అండ్ మామూలుగా మనం డైలీ కొనుక్కుంటాం కదా, సో అవి ఏంటంటే ఎంఆర్పి రేట్ మీద కొంచెం తక్కువ రేట్కే ఉన్నాయండి. నేను సెర్చ్ చేశాను అండ్ నేను ఆర్డర్ కూడా చేసుకున్నాను. బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఓకేనా, ఎలాంటి ఫోర్స్ లేదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.